న్యాయవాదులకు, విశాఖ నగర ప్రముఖులకు సుపరిచితులైన ప్రముఖ సీనియర్ న్యాయవాది ఇమాం మొహిద్దీన్ అహ్మద్ ఐఎం అహ్మద్ ఏపీ బార్ కౌన్సిల్ మెంబర్ గా పోటీ చేస్తున్న విషయం విదితమే. ఈ సందర్భంగా కర్లీ న్యూస్ తో ఆయన మాట్లాడుతూ, వేలాది మంది న్యాయవాదులకు ప్రతినిధిగా ఉండే వ్యక్తి గతంలో ఆయన సమాజానికి, న్యాయవాదులకు చేసిన సేవలను గుర్తించి ఓటు వేయాలని కోరారు. అలాగే తాను చేసిన పలు సేవా కార్యక్రమాలు వివరిస్తూ అన్ని విధాల అర్హుడను అని గుర్తించి తనకు కేటాయించిన 35 నెంబర్పై ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని న్యాయవాదులకు విజ్ఞప్తి చేశారు. అడ్వకేట్ అనేవాడు తన గురించి కాదు, మిగతా వాళ్ళ గురించి ఇప్పుడు కూడా వాదించేవాడు. అంటే ది పర్సన్ హూ ప్రొటెక్ట్స్ హిస్ క్లయింట్. అటువంటి అడ్వకేట్ సంబంధించి స్టేట్ బార్ కౌన్సిల్ ఎలక్షన్ అంటే 41,000 మంది వరకు ఉన్న అడ్వకేట్స్ ఓటర్స్ కి రిప్రజెంట్ చేసే ఒక పవర్ఫుల్ బాడీలో అతను ఉండాలంటే అతను ఎలా మాట్లాడాలి, అతను గతంలో చేసిన సేవలు ఏంటి, సమాజానికి అతను ఏం చేశాడు, అడ్వకేట్ కమ్యూనిటీకి అతను ఏం చేశాడు, అడ్వకేట్ మీద ఆపదలు వచ్చినప్పుడు అతను ఎలా స్పందించాడు, ఆ న్యాయం ధర్మం పరిరక్షణ కోసం అతను ఎలాగున్నాడు అనే బ్యాక్గ్రౌండ్ కూడా చూడాల్సిన అవసరం ఉందని స్ట్రాంగ్ గా నమ్ముతాను. ఎప్పుడైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వచ్చిందో విశాఖపట్నంలో మొట్టమొదటిసారిగా ఆ ఉద్యమంలో ముందుండి మాట్లాడి మరి భారత అసోసియేషన్ తరఫు నుండి కన్వీనర్ గా ఉన్నా కూడా సీనియారిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో నన్ను కో-కన్వీనర్ చేశారు. అయితే ఆ ఉద్యమంలో నేను ఇచ్చిన స్పీచ్లు దాదాపు యూట్యూబ్ లో 50-60 వరకు ఉన్నాయి కాబట్టి అది రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంచి సంచలనం ప్రజల్లో చైతన్యం కలిగించింది. అంతేకాకుండా అడ్వకేట్ ప్రొటెక్షన్ గురించి 2009లో నేను ఎంపీగా బీఎస్పీ నుండి పోటీ చేసినప్పుడు ఆ అవసరాన్ని గుర్తించి ఒక పార్లమెంట్ పోటీ చేసే అభ్యర్థిగా నేను నా మేనిఫెస్టోలో పెట్టడంతో భారతదేశంలో చాలా పత్రికలు దాన్ని హైలైట్ చేయడంతో ఈ రోజు కొన్ని రాష్ట్రాల్లో యాక్ట్ ఇంప్లిమెంట్ అయింది. ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి డిమాండ్ చేస్తున్నా. అంతేకాకుండా అడ్వకేట్స్ కి ఏమైనా కష్టాలు వచ్చినప్పుడు కూడా ముందుండి వాళ్ళ మీద ఏమైనా అటాకులు జరిగినా, కొంతమంది చంపడం కూడా తెలంగాణలో జరిగినప్పుడు ఓపెన్ గా వచ్చి దాన్ని ఖండించి దాని గురించి తీవ్రంగా పోరాడిన వ్యక్తుల్లో నేను ఒకటి. అంతేకాకుండా 40,000 మంది వరకు అడ్వకేట్లు ఉన్నారు. అంటే అందరూ కూడా డబ్బున్నోళ్ళు కాదు, కొంతమంది డబ్బున్నోళ్ళు, మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి అడ్వకేట్లు ఉన్నారు. కాబట్టి గవర్నమెంట్ హౌసింగ్ స్కీమ్, గవర్నమెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ కూడా వాళ్ళకి అప్లికబుల్ అయ్యే విధంగా చర్యలు తీసుకునే విధంగా కూడా నేను కృషి చేస్తాను. అంతేకాకుండా ఎప్పుడైతే ఇన్సూరెన్స్ అంటే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఉంటే కనుక ఫ్యామిలీ చాలా సేఫ్ గా ఉంటుంది. కాబట్టి ఆ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా లో ప్రీమియం కి అడ్వకేట్స్ వచ్చే విధంగా నేను ప్రయత్నించి వచ్చే విధంగా చేస్తానని చెప్పేసి, అంతేకాకుండా గవర్నమెంట్ స్కీమ్స్ చాలా మట్టుకు వెల్ఫేర్ స్కీమ్స్ అంటే మీరు ప్రొఫెషనల్స్, మీరు డబ్బున్న విధంగా దూరం పెట్టడం అనేది ఎంఆర్ ఆఫీస్ లో కానీ లేకపోతే ఎక్కడైనా వాళ్ళు అప్లై చేసినా కూడా రిజెక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి అటువంటి లేకుండా కేవలం ఫైనాన్షియల్ స్టేటస్ మీద ఆధారపడి చెప్పి ప్రభుత్వంతో కూడా సంప్రదింపులు జరిపి అడ్వకేట్ అనే వ్యవస్థను స్ట్రాంగ్ చేయాలి. ఎందుకంటే భారతదేశ రాజ్యాంగంలో అతి ముఖ్యమైనటువంటిది న్యాయ వ్యవస్థ. దానికి బ్యాక్ బోన్ అడ్వకేట్ కరెక్ట్ గా కోర్టుకి హెల్ప్ చేస్తేనే క్వాలిటీ జడ్జిమెంట్స్ కూడా వస్తాయి. అటు జడ్జీలు కూడా ఒకప్పుడు అడ్వకేట్లే. కాబట్టి ఈ వ్యవస్థ సవ్యంగా ఉండాలి, సామాన్యుడు కూడా న్యాయం ఫలాలు అందాలి, ప్రతి సామాన్యుడు కూడా ధైర్యంగా ఉండాలి. ఇటు పోలీసుతో కానీ, రెవెన్యూతో కానీ, వ్యవస్థ కానీ ఉండాలంటే రాజ్యాంగబద్ధంగా దేశాన్ని నడపడానికి అడ్వకేట్ కి పవర్ కావాలి. కాబట్టి అడ్వకేట్స్ ప్రొటెక్షన్ డిమాండ్ చేస్తున్నాను. కాబట్టి ఈ రానున్న స్టేట్ బార్ కౌన్సిల్ ఎలక్షన్ లో నేను పోటీ చేస్తున్నాను. నా నెంబర్ 35. నా పేరు ఇమాం మొహిద్దీన్ అహ్మద్.